ఈ ఉగాది పండగకి ఎప్పుడూ చేసుకునేలాగా చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర ఇవేమీ కాకుండా ఒక్కసారి ఇలా ఈ సీజన్‌లో దొరికే మామిడికాయలతో పులిహోర ట్రై చేయండి. చక్కగా పుల్ల పుల్లగా తినటానికి చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం అయితే ముందుగా రైస్‌ని ఉడికించుకోవాలి. మీకు కావాల్సినంత క్వాంటిటీలో రైస్‌ని అయితే ఉడికించుకోండి. ఉడికించుకొని ముందే పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేస్తే ఏంటంటే మనకి కొద్దిగా పొడి పొడిలాడుతూ వస్తుంది. తర్వాత ఈ రైస్‌కి తగినట్టు ఇక్కడ నేను 2 మామిడికాయలని తీసుకున్నాను. మామిడికాయలని పొట్టు తీసేసి ఇలా తురుముకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని ముందుగా పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు వేగటానికి కొద్దిగా టైం పడతాయి కాబట్టి పల్లీలు వేగిన తర్వాత పోపు గింజలన్నీ కూడా వేసుకుని పచ్చిమిర్చి, ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువగా ఉంటేనే టేస్ట్ తినడానికి బాగుంటాయండి. తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మనం ముందుగా తురిమి పెట్టుకున్నాం కదా, ఈ మామిడికాయ తురుమును కూడా వేసుకోవాలి. వేసుకుని ఒక్క నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత చల్లారిన తర్వాత అన్నంలోకి కలుపుకుంటే మనకి మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుంది. ఫుల్ వీడియో కింద ట్యాగ్ చేస్తాను చూడండి.